ఎఫ్‌బిఓ పేపర్ 1 ఏంటి? పేపర్ 2 ఏంటి? క్వాలిఫైయింగ్ పేపర్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. ప్రతిసారి వీడియో చేయకుండా ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. ఫస్ట్ ఎఫ్‌బిఓ ఎస్ఏ పేపర్ దగ్గరికి వద్దాం. ఎస్ఏ పేపర్ మెయిన్. అయితే ఏంటి ఇదంతా, ఎందుకు ఇది ఇట్లా అంటే చూద్దాం. ఇప్పుడు ఎఫ్‌బిఓ ఇక్కడ ఎస్ఏ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్లో ఏం చెప్పారు? నేను చెప్తాను చూడు, వినండి. ఇన్స్ట్రక్షన్స్లో ఏం చెప్పారు అంటే అక్కడ క్లియర్గా చూడండి. చదువుతాను, వినండి. నేను పేపర్ రప్పించుకున్నాను మా ఫ్రెండ్తో. సో వీడియో కోసం అదే పని క్వశ్చన్ పేపర్ ఇప్పించుకున్నాను. చూడండి ఏముంది అంటే, ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న మాత్రమే ఉంటుంది. ఆ ప్రశ్నకు వచ్చేసి 50 మార్కులు ఉంటాయి. ఇది తర్వాత అభ్యర్థి లేదా ఆమె సమాధానాన్ని ఇంగ్లీష్లోను లేదా తెలుగులోను ఉర్దూలోను అయితే ఇంగ్లీష్లో రాయాలి లేదా తెలుగులో రాయాలి. ఇది లేదా ఉర్దూలో రాయాలి. ఈ భాషలు మాత్రమే రాయాలి. ఇలా కాదని సగం ఇంగ్లీష్లోను సగం తెలుగులో రాసిన దొబ్బుద్ది, సగం తెలుగులోను సగం ఉర్దూలో రాసిన దొబ్బుతుంది. సో వాళ్ళకి ఏం చేశారంటే క్లియర్గా మెన్షన్ చేశారు, ఇఫ్ యూ సెలెక్ట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, అంటే ఒక్క లాంగ్వేజ్లో మాత్రమే రాయండిరా, మీరు మల్టిపుల్లో రాస్తే అది పోతుంది అని చెప్పారు. ఇదొక పాయింట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత తర్వాత రెండో పాయింట్ ఏం రాశారు? అయిపోయింది. రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్, స్థలం ఇవ్వబడిందయ్యా, మీకు ఒక స్పేస్ ఇవ్వబడింది, అదనపు ఎక్స్ట్రా పేపర్ ఏమి ఇవ్వరు అని చెప్పారు. ఇది. ఆ తర్వాత నాలుగోది ఏం చేసింది ఇక్కడ చూడండి, క్లియర్గా అండర్లైన్ అని పదం మెన్షన్ చేశారు. అండర్లైన్ చేసిన తర్వాత హైలైట్ చేయడం చేసిన, తర్వాత ప్రత్యేక గుర్తులు పెట్టిన సమాధానం మదింపు చేయబడదు. అంటే సమాధానం క్వశ్చన్ పేపర్ని ఏం చేశారంటే వాళ్ళు తిక్కరట. అలాగే రంగులు, విభిన్న రంగుల పెన్నులు వాడిన ఆ సమాధానం తప్పనిసరిగా వాడరాదు. తర్వాత తప్పనిసరిగా అయితే నువ్వు నీలం అంటే బ్లూ పెన్ అయినా వాడాలి లేదా నలుపు పెన్ను బ్లాక్ పెన్ అయినా వాడాలి. ఇలా కాదని నేను ఇంకో పెన్ వాడతా అంటే వాళ్ళు తీసుకోమని చెప్పారు. ఇది క్లియర్ మెన్షన్ చేశారు. ఇలా ఇది తర్వాత నువ్వు రాసేటప్పుడు అవన్నీ చేయకుండా రాయడం కూడా చాలామంది అంటారు. ఇప్పుడు మొత్తం బుక్లెట్ 9 పేజెస్ అనుకుంటా ఉంటుంది మొత్తం. అందులో నువ్వు కనీసం చాలామంది అంటారు 2 పేజెస్ అంటే దిస్ ఇస్ ద ఓఎంఆర్ షీట్ అనుకో, ఇక్కడ 1 అని ఉంది,
ఇది 2 అనుకో, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9. ఇలా 9 పేజెస్ ఉన్నాయి. ఇది ఓఎంఆర్ షీట్. ఇలాగ ఉంటుంది, ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. సో ఇందులో నువ్వు కనీసం ఇక్కడ మొదలెట్టేసి అక్కడ ఏమంటారు ఇంట్రడక్షన్ మొదలెట్టి ఇలా రాసుకుంటూ ఇలా వచ్చేసి అట్లీస్ట్ ఒక 4 పేపర్స్ ఇలా రాసావనుకో, పేజెస్ రాసావనుకో, నీకు క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే తిక్కే పర్సన్ కూడా ఇలా పేపర్కి ఒక 5, ఒక 5, ఒక 5, ఒక 5, ఒక 5, ఒక 5 ఇలా వేసుకుంటూ వస్తే ఒక 20 మార్క్స్ వచ్చినా నువ్వు కొంచెం క్వాలిఫై అవుతావు. ఇలా కాకుండా నువ్వు రాసిందే 2 పేజెస్ రాసి అట్లీస్ట్ ఒక 3 పేజెస్ రాసావనుకో, ఒక 15 మార్కులు వస్తాయి. అంటే ఇది ఎవరికి యూజబుల్ అంటే రిజర్వేషన్ క్యాండిడేట్కి, ఎస్సీ ఎస్టీ వీళ్ళకి క్వాలిఫై ఉంటుంది కాబట్టి ఇక్కడ 15 మార్కులు వచ్చినా కూడా యూజ్ అవుతుంది. ఇలాగా అంటే నువ్వు పేపర్కి కనీసం 5 మార్కులు వేయాలంటే నువ్వు ఎంత బాగా రాసి ఉండాలి ఒకసారి ఆలోచించుకో. ఇంకోటి అర్థం కావాలి భాష. భాష అంటే నీ రాసిన విధానం వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ ప్రారంభం ఎలా రాసాను అడవుల గురించి ఇచ్చారు కాబట్టి వెయిట్ ఎందుకు ఇది అడవుల గురించి రాశాను. అడవులు పర్యావరణానికి ఇలా రాసుకుంటూ వచ్చి ఇలా రాసి చివరిగా నీట్గా రాసింటే ఓకే. వీళ్ళు రాయాలి, నువ్వు నీట్గా రాస్తే కదా ఆడ మార్కులు వేసేది. నువ్వు ఎలా రాయకుండా సోది రాసుకుంటూ వచ్చి నేను క్వాలిఫై కావాలంటే కావు. అట్లీస్ట్ 4 పేజెస్ ఇలా రాసింటే క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పేపర్కి 5 మార్కులు వేయాలన్నా నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి. ఒకవేళ అతను ఆ పేపర్లు రాయాలి అవసరం లేదు అంటే అన్ని పేపర్లు ఎందుకు ఇస్తారు? కాబట్టి ఇవన్నీ కాదు, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండి ఒక 4 పేజెస్ రాసింటే 3 రాసినా కూడా బాగా మంచిగా క్వాంటిటీతో 3 రాసినా కూడా చాలు. ఓకే, దట్స్ ఆల్. తర్వాత పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1, ఈ పేపర్ 1లో ఎంత బాగా చదివేవాడైనా, మళ్ళీ చెప్తున్నా, ఎంత బాగా చదివాడా 20 మార్కులు తెచ్చాడంటే సూపర్. అసలు నెగిటివ్ కలుపుకొని చెప్తున్నారు మహానుభావులు. అంటే తీసేయకుండా 80 మార్కులు వచ్చాయంటే వండర్ఫుల్ మార్క్స్. పేపర్ 2లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటే గట్టిగా చేయగలిగిన వాడు 50 మార్కులు తెచ్చుకుంటాడు. ఇలా వేసుకున్నా కూడా 130 మార్కులు అన్నవి ఇస్ ఎ గుడ్ స్కోర్. 130 మార్క్స్ ఇది టాప్ పర్ స్కోర్ అవుతుంది, అందరికీ కాదు. సో కాబట్టి ఓసీ అభ్యర్థులు అటు ఇటు వేసుకున్న 120 ఉన్న వాళ్ళు సేఫ్. నేను మళ్ళీ చెప్తున్నా, బీసీ వాళ్ళు 110, ఎస్సీ వాళ్ళు 100 ఉన్న ఎగ్జాక్ట్, ఎస్టీ వాళ్ళు 90 ఉన్న సేఫ్. ఇది అబ్బాయిల స్కోరు. ఇప్పుడు అమ్మాయిల స్కోర్ చెప్తారు. ఇప్పుడు అమ్మాయిలు
ఓసీ క్యాండిడేట్. ఈ ఓసీ యాస్పిరెంట్స్ ఎలా ఉండాలంటే, ఓసీ అమ్మాయిలు ఇంకా 90 వచ్చినా మీరు సేఫ్గా ఉండండి. వీటికి చిన్నగా మొదలుపెట్టండి. బీసీ వాళ్ళు 80 వచ్చినా కూడా మొదలుపెట్టండి. తర్వాత ఎస్సీ వాళ్ళు 70, ఎస్టీ వాళ్ళు ఇలా వచ్చినప్పుడు మీరు మొదలుపెట్టండి. ఇంకా మీరు మొదలు పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు. ఇది మీ ఇష్టం. దిస్ మై లాస్ట్ వీడియో. నేను మళ్ళీ చేయాలనిపిస్తే, ఒకవేళ నాకు ఇంకా ఆధారాలు ఏమైనా దొరికితే, ఇంకా మన వాళ్ళ కమెంట్స్లో ఏమైనా ఆ మార్క్స్ పెడితే, మార్క్స్ని బట్టి నేను పెడతాను. ఆ మార్క్స్ అన్ని ఒక చోట నేను నోట్ చేసుకుంటూ ఉన్నాను యావరేజ్గా. సో చాలా వీడియోస్ చూస్తున్నా, అక్కడ అన్నీ రాసుకుంటున్నాను. చివరిగా కట్ ఆఫ్ నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చేద్దాం. అఫీషియల్ క్యూ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. మన పేపర్లు కూడా ఆల్రెడీ విజయవాడ బోర్డుకి వెళ్ళిపోయి ఉంటే అక్కడ విజయవాడలో తిక్కుతూ ఉంటారు. ఓకే, డోంట్ వరీ. పేపర్ ఇక్కడ అంటే ఒంగోలు పేపర్లో చూశాను నేను, అక్కడ షిఫ్ట్ చేశారనేసి. ఓకే, ఇంకా అక్కడే కాబట్టి ఓకే, డోంట్ వరీ. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి రెడీ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. టైం వేస్ట్ చేసుకోకండి. మరి అప్పుడు చేతులు కాలిన తర్వాత క్వాలిఫై అయ్యారనుకోండి, ఆకులు పట్టుకున్నట్లయితుంది. అప్పుడప్పుడు వెళ్ళారు. సో ఇంకా నేను వీడియో చేస్తాను. దేని మీద అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈవెంట్స్. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి నుంచి ఎలా ప్రాక్టీస్ చేయాలి, గ్రౌండ్కి ఎలా వెళ్ళాలి, ఎంత టైం కేటాయించాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, వీటి గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో 25 కిలోమీటర్ ఎలా, 16 కిలోమీటర్లు అనుకుంటే అమ్మాయిలకి ఎలా, ఇవన్నీ క్లారిటీగా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. నేను కూడా అందరం యాస్పిరెంట్స్ కాబట్టి చూద్దాం. సబ్జెక్ట్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒక పీడిఎఫ్లు అన్నీ జనరేట్ చేసుకుంటూ ఉన్నాను నీట్గా. ప్రతి ఒక్కరికి ఒక వీడియో చేసామంటే అది యూజ్ఫుల్గా ఉండాలనేసి సబ్జెక్ట్ వీడియోని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.